సో క్యాన్సర్ ఎవరికి వస్తుంది? సింపుల్ క్వశ్చన్. క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు, మీకు రావచ్చు, నాకు రావచ్చు. కొంతమందిని ఇలా ఎవరన్నా వాళ్ళని యావరేజ్ రిస్క్ పాపులేషన్ అంటారు, అంటే ఛాన్సెస్ సిమిలర్గా ఉంటాయి మనందరికీ. కానీ కొంతమందిని స్పెసిఫిక్గా హై రిస్క్ పాపులేషన్ అంటారు. ఈ హై రిస్క్ పాపులేషన్ అనే వాళ్ళు ఎవరు అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా సరే, ఆల్రెడీ కొన్ని అంటే మీ మదర్ తరపున కానీ ఫాదర్ తరపున కానీ చుట్టాల్లో ఎక్కువ క్యాన్సర్ రావడం కానీ, ఏ క్యాన్సర్ అన్నా, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఓవరీస్కి రావచ్చు, ఓవరీ క్యాన్సర్ వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు, ప్రాస్టేట్ క్యాన్సర్ రావచ్చు. సో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కానీ, కొన్ని హై రిస్క్ కండిషన్స్ ఉంటాయి, రేడియేషన్ ఎక్స్పోజర్ కానీ ఇదివరకు, లేదంటే కొన్ని స్పెసిఫిక్ మెడికేషన్స్ వాడే వాళ్ళకి కానీ, ఆల్రెడీ థైరాయిడ్ గడ్డ ఎప్పటి నుంచో ఉంది, ఆర్ బర్న్స్ అయిన పేషెంట్స్ కానీ, వీళ్ళందరికీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనం క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది వాళ్ళ గురించి కాదు డిస్కస్ చేసేది. స్పెసిఫిక్గా క్యాన్సర్ స్క్రీనింగ్ ఎవరికంటే యావరేజ్ రిస్క్ పాపులేషన్, లైక్ ఎనీ కామన్ పర్సన్. సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఏంటిది అనేది ముందు అర్థం చేసుకోవడానికి క్యాన్సర్ గురించి అసలు ఎందుకు అర్థం చేసుకోవాలి అనేది ట్రై చేద్దాం. సో ఎందుకు అర్థం చేసుకోవాలి అని అంటే, క్యాన్సర్ స్క్రీనింగ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే క్యాన్సర్ని చాలా అర్లీగా డిటెక్ట్ చేయడం. అర్లీగా డిటెక్ట్ చేయడం ఎప్పుడు అంటే, మీకు కూడా క్యాన్సర్ ఉంది అని తెలియదు, దానికంటే ముందే అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయడం. ఆర్ కొన్నిసార్లు క్యాన్సర్ కింద మారకుండానే ప్రీ క్యాన్సరస్, అంటే ఈ లీజన్ ఉంది, ఈ గడ్డ ఉంది, వీళ్ళకి ఇది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది, ఆ ప్రీ క్యాన్సరస్ స్టేజ్లోనే పట్టుకోవడం. ఇలా తెలుసుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే మల్టిపుల్ బెనిఫిట్స్. దాని గురించి డిస్కస్ చేయాలంటే, 1, ట్రీట్మెంట్ చాలా తక్కువగా అయిపోతుంది. అంటే మీకు ప్రతి క్యాన్సర్ని చాలా కత్తులతో చాలా అంటే ఆయుధాలు వాడతాం. కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, సో మెనీ థెరపీస్. సో మీకు అర్లీ స్టేజెస్లో క్యాన్సర్ ఉంది అని తెలిస్తే థెరపీస్ అనేవి తగ్గుతాయి. మేబీ సర్జరీ ఒకటి సరిపోతుంది, రేడియోథెరపీ అవాయిడ్ చేయొచ్చు, కీమోథెరపీ అవాయిడ్ చేయొచ్చు. దీనివల్ల మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ తగ్గింది, పర్సనల్ స్ట్రెస్ లైక్ తిరగడం కానీ, హాస్పిటల్ కానీ, అవన్నీ తగ్గుతాయి. రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఎర్లీ స్టేజ్ క్యాన్సర్లో సేమ్ ట్రీట్మెంట్ నేను ఇచ్చినా సరే, అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ కంటే ఒక ఆపరేషన్ చేశాను అనుకోండి, స్టేజ్ 1 క్యాన్సర్కి ఆపరేషన్ ఎంత బాగా పనిచేస్తుందో అలా స్టేజ్ 4 క్యాన్సర్కి పనిచేయదు. ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా అట్లానే తగ్గిపోతాయి. సో అందుకనే మనం అర్లీగా పికప్ చేయడానికి చాలా ప్రయారిటీ ఇస్తున్నాం.